నమస్తే అండి అందరికీ డిఎస్సి ఆస్పిరెంట్స్కి. ఈరోజు వచ్చేసి మనము జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. సైంటిఫిక్ పరికరాలు ఉపయోగాలు అనమాట. వాటి నేమ్స్ ఎందుకు ఉపయోగిస్తారు అనేటివి చూద్దాము. వీటి నుంచి ఖచ్చితంగా అయితే డిఎస్సికి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రీవియస్ బిట్స్ అయితే చూడండి. ఒక బిట్ అయితే కంపల్సరీ వచ్చింది కాబట్టి మనము వీటి గురించి నేర్చుకుందాము. ఈరోజు వచ్చేసి అల్టిమీటర్ ఎత్తులను కొలుస్తుంది మరియు విమానంలో ఉపయోగించబడుతుంది. అమ్మీటర్ విద్యుత్ ప్రవాహం యొక్క బలాన్ని కొలుస్తుంది. ఎనిమోమీటర్ గాలి యొక్క శక్తి మరియు వేగాన్ని కొలుస్తుంది. ఆడియోమీటర్ ధ్వని తీవ్రతను కొలుస్తుంది. బేరోమీటర్ అని ఇచ్చాడు. వాతావరణ పీడనాన్ని కొలుస్తుంది. బేరోమీటర్ అన్న ఒకటే. చూడండి. బైనాక్యులర్ సుదూర వస్తువులను చూడడానికి ఉపయోగించబడుతుంది. కెలోరీమీటర్ వేడి పరిమాణాన్ని కొలుస్తుంది. కార్డియోగ్రాఫ్లో రికార్డు చేయబడిన గుండె యొక్క కదలికలను ట్రేస్ చేస్తుంది. క్రోనోమీటర్ ఓడలో ఒక ప్రదేశం యొక్క రేఖాంశాన్ని నిర్ణయిస్తుంది. క్రెస్కోగ్రాఫ్ మొక్కల పెరుగుదలను కొలుస్తుంది. డైనమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. డైనమో అనేది. ఎలక్ట్రోస్కోప్ విద్యుత్ ఛార్జీ ఉనికిని గుర్తిస్తుంది. ఎండోస్కోప్ శరీరంలోని అంతర్గత భాగాలను పరిశీలిస్తుంది. ప్యాథోమీటర్ సముద్రపు లోతును కొలుస్తుంది. గాల్వనోమీటర్ తక్కువ పరిమాణంలో ఉన్న విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తుంది. హైడ్రోఫోన్ నీటి కింద ధ్వనిని కొలుస్తుంది. హైగ్రోమీటర్ గాలిలో తేమను కొలుస్తుంది. హైగ్రోమీటర్ ఇది ఇచ్చాడు ప్రీవియస్లో. హైగ్రోమీటర్ ఒకటి ఇచ్చాడు. గాల్వనోమీటర్ ఇచ్చాడు. తక్కువ పరిమాణంలో ఉన్న విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తుంది. చూడండి, గాలిలో తేమను కొలుస్తుంది. ఇది హైగ్రోమీటర్. ఇంకొకటి ఆర్ద్రతను కొలిసేది కూడా గాలిలో తేమ అన్న కూడా ఆర్ద్రతనే కదా, అలా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇవన్నీ కూడా మనకి పరికరాలు అన్నమాట. పెరిస్కోప్ ఇది సముద్ర మట్టానికి పైన ఉన్న వస్తువులను వీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఓడోమీటర్ చక్రాల వాహనాలు ప్రయాణించే దూరాన్ని కొలిచే పరికరం. తర్వాత పైరోమీటర్ ఇది చాలా అత్యధిక ఉష్ణోగ్రతను తెలుస్తుంది. రెయిన్ గేజ్ ఒక నిర్దిష్ట ప్రదేశంలో వర్షపాతాన్ని నమోదు చేయడానికి ఉపయోగపడే ఉపకరణం. సిస్మోగ్రాఫ్ ఇది భూకంప షాకుల తీవ్రతను కొలుస్తుంది. స్పిగ్మోమానోమీటర్ ఇది రక్తపోటును కొలుస్తుంది. స్టెటస్కోప్ తెలుసు కదా, గుండె ఊపిరితిత్తుల శబ్దాలను వినడానికి. టాకోమీటర్ విమానాలు మరియు మోటార్ బోట్ల వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. టెలిస్కోప్ ఇది అంతరిక్షంలో సుదూర వస్తువులను చూస్తుంది. థర్మామీటర్ ఈ పరికరం ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. ఇవ్వండి, చూసుకోండి ఒకసారి. ఎగ్జామ్కి పోయే ముందు అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే కంపల్సరీ. హైగ్రోమీటర్ పోయినసారి గాలిలో తేమను హైగ్రోమీటర్ ఇచ్చాడు. లాక్టోమీటర్ ఇది పాల స్వచ్ఛతను నిర్ణయిస్తుంది. మానోమీటర్ ఇది వాయువుల పీడనాన్ని కొలవడానికి. మైక్రోఫోన్ ధ్వని తరంగాలను విద్యుత్ కంపనాలుగా మారుస్తుంది. ధ్వనిని పెద్దదిగా చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.